హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కార్తీక సోమవారం అనమాట. మొదటి సోమవారం. సో, ఇప్పుడైతే టైం 4 అయితుంది. 4 గంటలకే లేచేసినా అనమాట. ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్‌కి ఎళ్తారు కాబట్టి ఆ టైం వరకు నాకు పూజ అయిపోవాలని చెప్పి నేను 4కే లేచిన. లేచి ఇల్లు మొత్తం తుడుచుకొని నేను తలస్నానం చేసి పూజకంతా రెడీ చేసేసుకొని 5:30, 5:40 వరకు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తులసమ్మ దగ్గర చేసేవరకు కొంచెం ఇంకా తెల్లారిపోయిందనమాట. మీరందరూ గూడా ఈ కార్తీక మాసం మొదటి సోమవారం గాబట్టి ఎలా చేసుకున్నారు? చేసుకున్నారా? ఆ శివయ్య అనుగ్రహం మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పూజ అయిపోయిన తర్వాత అయితే నేను గుడికెళ్ళలేదండి. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది గాబట్టి, ఇంకా వంట అది ప్రిపేర్ చేసినా అనమాట. అల్లం, వెల్లుల్లి కంప్లీట్‌గా ఈ కార్తీక మాసం అయిపోయేదాకా తినొద్దు అని చెప్పేసి, ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా. ఎందుకంటే ఈరోజు కార్తీక మొదటి సోమవారం కాబట్టి, ఇంకా నిన్న మొన్న కొంచెం తెలియక తిన్నాను కాబట్టి, ఇప్పటి నుంచైతే మళ్ళీ కార్తీక మాసం అయిపోయే వరకు కూడా తినొద్దని డిసైడ్ అయిపోయాను అనమాట. ఇక్కడ ఎందుకు ఇవి చూపిస్తున్నా అంటే ఇవి 4 సరుకులు కొన్ని కూడా రాలేదు నాకు. రూ. 1000 అయినాయన్నమాట. అసలు రేట్లయితే ఇంకా చెప్పనక్కర్లేదు. షాప్‌కెళ్తే ఇంతకుముందు వందలు పోయి ఇప్పుడు వేలకు వేలన్నమాట. అసలు ఖర్చు ఎంత అయితుందనేది నేను మాటలో చెప్పలేను. జస్ట్ తమలపాకులకని ఎళ్తే ఇంతవరకు ఇప్పుడు నేను చూపించేంత వరకు చూపిస్తున్నా చూడండి బిల్లుతో సహా 1051 అయిందనమాట. సో, మనం సంపాదించేదేమో గానీ మన ఖర్చులకే ఎక్కువైపోతుందనమాట. సో, ఈరోజైతే ఈవినింగ్ ఇలా పూజ చేసుకున్నామండి. ఇంకా ఈరోజు సాయంత్రం అయితే ఇలా పూజ చేసుకున్నా అనమాట. సాయంత్రం ఏం టెంపుల్‌కెళ్ళలేదు నేను. ఇంట్లోనే పూజ చేసుకున్నా. నారికేళ దీపం ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. తెలియని వాళ్ళైతే తెలిసి ఖచ్చితంగా పెట్టుకోండి. కార్తీక మాసంలో సోమవారం రోజు ఏ రోజైనా పెట్టుకోవచ్చు. చాలా ఇష్టం శివయ్యకి. సో, నా కార్తీక మొదటి సోమవారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఫుల్ వీడియో అయితే ఏం పెట్టలేదు. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీ అందరికీ ఓం నమః శివాయ.